స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 మహాకరుడ స్తోత్రము తెలియజేస్తున్నాం తండ్రి. అయ్యా నాయన ఇటు ఆయన ఉదయకాలం నుండి నాయన ఈ రాత్రి కాలం వరకు మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి స్తోత్రం నాయన. అయ్యా నీకేమి క్షీరణం చెల్లించుకున్న దేవానికి స్తోత్రం నాయన. నీకేమి క్షీరణం చెల్లించుకున్న దేవానికి స్తోత్రం నాయన. ప్రార్థనకు వచ్చే బిడ్డలందరినీ దీవించండి, ఆశ్రయించండి ప్రభా. ఈరోజు ప్రార్థన పెట్టిన మా కుటుంబాన్ని నాయన ఆశ్రయించి దీవించి బలపరచండి ప్రభా. అయ్యా సహాయం చేయండి ప్రభా. మా మంచి మీరున్నారు, నియమించున్నాం దేవానికి స్తోత్రాలు నాయన. అయ్యా పాటలో మీరున్నారు ప్రభా, ఆటలో మీరున్నారు ప్రభా, ఆరాధనలో మీరున్నారు నాయన. అయ్యా నీకేమి క్షీరణం చెల్లించుకున్న దేవానికి స్తోత్రాలు నాయన. అయ్యా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ప్రార్థన చేస్తారు నాయన, తనని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు నాయన. అయ్యా నీకేమి క్షీరణం చెల్లించుకున్న దేవానికి స్తోత్రం ప్రభా నాయన. మన నాయన మీరున్నారు, నేను వచ్చిన దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇంతవరకు నాయన అందు మీద ఉన్న దేవానికి స్తోత్రాలు ప్రభా నాయన. అయ్యా నాయన ఇద్దరు బంధువులను అందరానికి జ్ఞానం చేసుకోండి ప్రభానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా ఇదిగో ప్రభా నాయన. అయ్యా నాయన ఇదిగో నాయన స్తోత్రం 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 ప్రభా. అయ్యా నాయన దుస్తుడు ప్రభా ప్రభా నాయన సహస్రుడు ప్రభా. అయ్యా నీకేమి క్షీరణం చెల్లించుకున్న దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా మా వద్దని మీరున్నారని అనుచున్నాం దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడా ప్రార్థిస్తున్నామంటే ఉంటానని సెలవిచ్చిన దేవానికి స్తోత్రాలు నాయన. అయ్యా నేను చెరుగటం జనాన్ని కూడా మీరు కాచి కాపాడండి ప్రభా. అయ్యా పరిశురాజులను కూడా నాయన అయ్యా నాయన ఆశ్రయించి దీవించిన ప్రభా. అయ్యా పరిశురాజులు కూడా తెలియని కేవలాన్ని అనుకరించాను ప్రభా. అయ్యా వద్దునిగా ఆయన కుటుంబ జ్ఞానం చేసుకోడు ప్రభా. అయ్యా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. అయ్యా యవనస్తులను జ్ఞానం చేసుకోడు ప్రభా. మంచి ఆరోగ్యం బలము శక్తిని దయచేయండి ప్రభా. అయ్యా నాయన సంటి పెట్టిన జ్ఞానం చేసుకోడు ప్రభా. అయ్యా మంచి వాళ్ళ ఆరోగ్యం దయచేయడు ప్రభా. అయ్యా కాచి కాపాడిన దేవానికి స్తోత్రం ఆయన. కాచి కాపాడిన దేవానికి స్తోత్రాలు ఆయన. అయ్యా నీకేమి క్షీరణం చెల్లించుకున్న దేవానికి స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన మరి ఈరోజు ప్రభు ప్రార్థన కుటుంబాన్ని నాయన అయ్యా నాయన మా కుటుంబాన్ని జ్ఞానం చేసుకుని మా చుట్టూ మరి కంచి ఉండాలి ప్రభా. అయ్యా ఇదిగో ప్రభు ఈ దాసునైనా నిలబెడుతుండగా ప్రభు. అయ్యా వాక్యం అయితే ఏ వాక్యం అయితే మరి నాయన మీరు నాయన ఆ వాక్యం ద్వారా మీరు మాట్లాడతారు నాయన. ఆ వాక్యం ద్వారా నాయన ఆరోగ్యంలో భద్రపరుచుకుని అయ్యా మాకందరికీ నాయన నెవరేసుకుని భాగ్యం మాకందరికీ దయచేయమని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి ఒకరు ప్రార్థన చేయండి. సూత్రం మహోగరుడ శేఖరుడని ఘనమైన లెక్కని వేలాది వందనాలు ప్రభు. ఈ ప్రియానికి ఏమిచ్చి మేరం తెచ్చి పగటి పూటంతా మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి వందనాలు. సాయంకాలం సమయంలో మీరు ఆరాధించే భాగ్యం నాకు ఇచ్చినందుకు నీకే వందనాలు ప్రభు. ఇద్దరు మీకు నామాన్ని ఎక్కడైతే స్థిస్తారో వారి మధ్యన మీరు ఉంటారని నాకు మా మధ్యన మీరు ఉన్నారని మీరు నమ్ముచిన పాటల ద్వారా మేము స్థుతించినందుకు భాగ్యం ఇచ్చినందుకు నీకే వందనాలు ప్రభా. ఇంత భాగ్యంతో ముందుకు లేకపోవడం ఇంతలో కనబడి అంతలో ఆ మాయమయ జీవితాలు ప్రభా మమ్మల్ని కాచి కాపాడిన దేవానికి వందనాలు ప్రభా. నిన్న నేడు నిరంతరమే ఏకరీతిగా ఉన్నవాడు అనువాడు దేవలోకంలో ఉన్నవాడు కన్నా అలా ఉన్న గొప్పవాడు కాబట్టి నీవు సర్వోన్నతుడా నీకే వందనాలు. నీకేమిచ్చి మీరం నీకే స్తోత్రాలు ప్రభా. నీకేమిచ్చి మీరం తీర్చడం తండ్రి వేసి అని నీకేమిచ్చాం. నేను ఆకాశము నీకు సింహాసనము భూమిని పాదపీఠను అన్నారు కాబట్టి నేను ఒక్కసారి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను ప్రభా వేసి నీకే వందనాలు ప్రభా వేసి అనికి ఏమిచ్చి మీరం తీర్చడం తండ్రి వేసి ఆరాధనలో మీరు నీకే వందనాలు ప్రభా.
ఆత్మతో సత్యంతో ఆరాధించేవాడు నా వాడన్నాక ఆత్మతోనూ సత్యంతో ఆరాధించే భాగ్యం మాకు దయచేసినందుకు నీకే వందనాలు ప్రభు యేసయ్యా. నీకే వందనాలు. ఈ 40 రోజులు మేము ప్రార్థన కూడా ఏర్పాటు చేసినందుకు నీకే వందనాలు ప్రభు యేసయ్యా. మీకు ఈరోజు గృహంగా యేసయ్యా జ్యోతయ్య గారి కుటుంబం గురించి ప్రార్థన ప్రార్థన మీరు నిలబెట్టినందుకు నీకే వందనాలు. అయ్యగారు చేసిన ప్రచురణ బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆయన ఇంకా వాడబడాలని కోరుకుంటున్నాం ప్రభా. ఆయన ద్వారా ఇంకా అద్భుతాలుగా ఆశ్చర్యకారాలు దాచి ఉంచా ప్రభా. ఆ బిడ్డ మీరు దీవించమని అడుగుతున్నాం దాన్ని. అయితే అయ్యగారు అయితే ఏ వాక్యం అయితే చెప్పబోతున్నారో నాకైతే తెలియదు కానీ ప్రభా, మాలో నిద్రపోతూ సమర్థనం ఉండే ప్రభు, నిద్రపోతుని తీసివేయమంటున్నాం తండ్రి. సంవత్సరం దురాత్మలు ఉన్నాయి ప్రభా, అవన్నీ మీరు తీసివేయమని ఆత్మతో సత్యంతో మేము వినుటకు మాకు సహాయం దయచేయమని వాక్యం అనేది మా హృదయంలో భద్రపరుచుకునే భాగ్యం నాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్యా నీకే వందనాలు ప్రభా. ఇక్కడ ద్వారా ఏ బిడ్డ ఎక్కడితో ఉందో నాకే తెలియదు కానీ ప్రభా, నీకైతే సమస్తం తెలుసు. ఇక్కడ ప్రతి బిడ్డ ఏ అవసరంతో వచ్చిందో నాకైతే తెలియదు కానీ సమస్తము నీకు తెలుసు కాబట్టి ఆ బిడ్డ అక్కడనే మీరు ఎరిగిన దేవని హృదయ వాంఛన ఎరిగిన దేవని నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు కాబట్టి మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఏ బిడ్డ అయితే ఏ అవసరంతో వచ్చిందో ఆ బిడ్డ మీరు దీవించమని అడుగుతున్నాం తండ్రి. వేసి నీకే వందనాల ప్రభ. వేసి నీకేమిచ్చి మేము అంతే ఇక్కడ ద్వారా మాకు ఏ వాక్యం అయితే దాచి ఉన్నావు మమ్మల్ని వాక్యమాతో మా హృదయం భద్రపరచుకోమని దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వేసి ఆయన కుటుంబంలో ఇచ్చిన సహోదరుని జ్ఞాపం చేసుకోమంటున్నాను తండ్రి. వేసి ఆయనకి ఇచ్చిన సతీమణిని కానీ జ్ఞాపం చేసుకోమని భార్యను మీరు దయచేయమని అడుగుతున్నాం. సేవలు ఇంకా కొనసాగడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వేసి ఆయనకి ఏమిచ్చమని ఆయనకి ఇచ్చిన రక్త సంబంధాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన ద్వారా అనేక మంది ఆత్మను రక్షించబడాలని మీరు సహాయం దయచేయమన్నాను. చిన్న మందిగా ఉండి మీరు రోడ్డు మీద ప్రార్థిస్తున్న ప్రభు, ఎవరి ద్వారా మీరు మాట్లాడతారో మాకే తెలియదు కానీ ప్రభు, నీకంటూ ఒక స్థలం ఏర్పాటు చేసుకునే గొప్ప భాగ్యం మాకు దయచేయమని అడుగుచున్న తండ్రి. ఏసీయా నిన్న నేడు నిరంతరం మీరు ఉన్నారని మేము నమ్ముచున్నాం. అనువాడు ఉన్నాం కాబట్టి ఏసీయానికి ఏమి ఇచ్చి మనం తెచ్చడం తండ్రి. ఏసీ ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఏం చేసుకోమని చిన్నపిల్లలు పెద్దవాళ్ళ వరకు కూడా మీరు ఉన్నారు. చిన్నపిల్లలు జ్ఞానం దయచేయమని అడుగుచున్నాం. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను బట్టి మీకు వందనాలు ప్రభు. ఏసీయా ఎగ్జామ్స్ ఏ బిడ్డ అయితే రాస్తుందో ఆ బిడ్డ మంచి ఫలితాలతో మంచి రిజల్ట్స్తో మేము దయచేయమంటున్నాను తండ్రి. ఏసీయా చిన్నపిల్లలను కూడా మీరు దీవించి ఆశీర్దించమని అడుగుతున్నాను తండ్రి. ఏసీయా నేను నిరంతరం ఉన్న దేవునికి వందనాలు ప్రభు. ఏ బిడ్డ ఏ ప్రార్థన అవసరం అయితే కోరింది ఆ బిడ్డను దీవించి ఆశీర్దించమని అడుగుతున్నాం తండ్రి. ఏసీయా నీకే వందనాలు ప్రభు. ప్రార్థన చేయడం నా వంతు అయితే కార్యం చేయడం నీ వంతు ప్రభు. ప్రతి బిడ్డను మీరు కార్యాలతో మీరు సాక్షులుగా నిలబెట్టుకోమని అడుగుతున్నాం తండ్రి. ఏసీయా నీ ఆత్మమాలో ఉందని నమ్ముచున్నాం తండ్రి. ఈ ప్రార్థన చుట్టూ కూడా నీ కంచి కాపుదల మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఏసీయా దురాత్మ శత్రు బాల దూడమని అడుగుచున్నాం తండ్రి. ఏసీయా సంఘం చిన్న మందిగా ఉండటానికి ఇంకా మీరు సమృద్ధిగా మాకు దయచేయమని అడుగుచున్న సంఘంలో ఏదైతే కొద్దిగా ఉందో నాకైతే తెలియదు కానీ ప్రతి అవసరతను ఏసునామములో తీర్చమని అడుగుచున్నాం తండ్రి. ఏసీయానికి వందనాలు ప్రభు. ప్రతి బిడ్డ హృదయాలు మీరు తెరిచిన వాటి ఆ హృదయాన్ని మీరు దీవించమని అడుగుతున్నాను. ఏ బిడ్డ ఏ అవసరత వచ్చిందో నాకు తెలియదు కానీ పనికి వెళ్ళే బిడ్డల బట్టి మీరు ప్రార్థన చేస్తున్న డ్యూటీకి వెళ్తున్న బట్టి శక్తిని మీరు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. వాళ్ళకి మీరు పని పాటల మీరే తోడు నీడగా ఉండడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఏసీయానికి వందనాలు ప్రభు. ఏసీ ఇంకా ప్రార్థన ఇంకా జరగబోయే కార్యక్రమం అంతటి కూడా మీరు ఉండమని ఆది నుండి అంతం వరకు ఉన్నవాడు అనువాడు నువ్వే కాబట్టి ఇంకా ప్రార్థనలు ఇంకా ముందుకు సాగడానికి ఇంకా ఇన్ని రోజులైతే ఇంకా మీరు సాగడానికి మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఏసయ్యా నీకే వందనాలు ప్రభు. ఏసే ప్రార్థనలు మీరు ఉండమని అడుగుచున్నాం తండ్రి. ఏదో వచ్చిన ప్రార్థన చేసే బిడ్డలు లేవనెత్తమని అడుగుచున్నాం తండ్రి. ఏసయ్యా నీకే వందనాలు ప్రభు. ఏసయ్యా నీకు ఏమి ఇచ్చి మేరం తెచ్చడం దేవా. ఏసయ్యా నీకు ఏ పెట్టే అన్ని అవసరాలు మీరు ఏస్తున్నాములు తీరుమని దయచేయమని అడుగుచున్నాం. నా నేడు నిరంతరం కూడా మీరు ఉన్నారని నమ్ముచున్నాం ప్రభు. ఏసయ్యా నీకే వందనాలు ప్రభు. ఏసయ్యా నీకు ఏమి ఇచ్చి మేరం తీర్చడం తండ్రి. ఏసయ్యా ఏ బిడ్డ అయితే ఇక్కడ నుంచి వింటున్నారు ఆ బిడ్డను మీరు దీవించమన్నాడు. చెడుగొట్టే గ్రామాన్ని మీరు దీవించమని అడుగుచున్నాను తండ్రి. ఏసయ్యా మీకే వందనాలు ప్రభు. ఇంకా మీరు ముందు ఇంకా వాక్యాలు మీరు నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ఇంకా జరబోయే కార్యక్రమం అంతట్లో కూడా మీరు నడిపించు ఆది నుండి అంతం వరకు ఉండాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మరి ఈ సమయంలో వాక్యం చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 32, 33 వచనములు చదువుదాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 32వ వచనము. చదవండి, ఎవరికి చదవండి.
అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 32. అతడు లేఖనమందు చదువుతున్న భాగవేదనగా ఆయన గొర్రెవలె వదకు తేబడెను. బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఇలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దురత్వమును బట్టి ఆయనకు నయము ఇచ్చి దొరకగా పోయెను. ఆయన సంతానమును ఎవరు వివరించదు. ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ఈ చిన్నవాక్యం దేవుడు దీవించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రేమన దేవుని వార్లరా, అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 32వ వచనం చూస్తే, అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా ఆయన గొర్రెవెల వదకు తేబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకపోయెను. ఆయన సంతానం ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ప్రేమన దేవుని వార్లరా, ఇక చదవబడిన వాక్యము మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ యొక్క వాక్యములో ఒక విషయము మనకి బోధపడతా ఉంది. ఏమని అంటే ప్రేమన దేవుని వార్లరా, ఆయన గొర్రెవలె వదకు తేబడెను. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెవలె వదకు తేబడ్డాడు. రెండవది ప్రియులారా, ఆయన మౌనంగా ఉన్నాడు. ఇక్కడ ప్రియమైన దేవుని వాళ్ళరా, గొర్రె మరి పూర్వకాలంలో ఇప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారి లేకపోతే కొంతకాలానికి ఒకసారి ఇక గొర్రెకి జుట్టు పెరిగిపోద్ది. దాన్ని కత్తిరిస్తారు. కత్తిరించేటప్పుడు ప్రియులారా దానికి కొంచెం నొప్పిగా ఉంటుంది, బాధ వేస్తుంది. అలాగా గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట దాని యొక్క బాధను వ్యక్తం చేసుకోదు, మౌనంగానే ఉంటుంది. మళ్ళీ వదకు తేబడిన గొర్రె కూడా ఆ గుంపులోంచి తీసుకెళ్తున్నప్పుడు ఏ గుంపులో ఏది పట్టుకున్నా సరే, గుంపులో ఉన్న 4-5 ఉన్నాయనుకోండి, దాంట్లో దేన్ని పట్టుకున్నా అవి ఇదుపుకోవు, అంటే తప్పుకోవు. దేన్ని పట్టుకుంటే అదే మౌనంగా తన తీసుకెళ్తున్న వ్యక్తి కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే కషాయి వాడు గొర్రెని తీసుకుపోతున్నట్లుగా ప్రియులారా ఆ విధముగా ఆ యొక్క గొర్రె కూడా వెళ్ళిపోతుంది. ఎలాగ అక్కడ చెప్తున్నమాట, వదకు తేబడిన గొర్రె ఎలాగైతే వధించబడిన వ్యక్తి ఎలాగైతే తీసుకెళ్తే కూడా వెళ్ళిపోతుందో మౌనంగా, బొచ్చు కత్తిరించేటప్పుడు అది అరవకుండా ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలాగా యేసుక్రీస్తు వారు వదకు తేబడిన సమయమున ఆయన కూడా న్యాయ విమర్శ చేయకుండా, వారు ఎన్ని నేరాలు మోపునా మీరు మోపుతున్న నేరాలకు నేను అతిథుడను, నేను అటువంటి నేరములు ఏమీయో చేయలేదు అని యేసుక్రీస్తు వారు వారి మీద ప్రియులారా విమర్శ చేయలేదు. ఆయన మౌనముగానే ఉన్నారు. ఇక్కడ ప్రేమ దేవుని బిడ్డలారా, ఇథియోపియా ప్రాంతానికి చెందిన నపుంసకుడు ఒక ఆయన రథం మీద ఎక్కి వెళ్తా ఉన్నాడు. ఆయన వెళ్తూ యెషయా గ్రంథంలోని ఈ వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ పిలుపుకి బోధించి, నువ్వు వెళ్ళు, ఆ రథమును సమీపించు, ఆ వ్యక్తి ఏం చదువుతున్నాడో తెలుసుకో అని చెప్పి తెలియపరిచినప్పుడు ఈ పిలుపు ఆ ప్రాంతానికి చేరుకుని ఇథియోపియా నుంచి ఈ యొక్క నపుంసకుడు వెళ్తూ ఈ యొక్క గ్రంథమును యెషయా గ్రంథమును చదువుతున్న వాక్యాన్ని నువ్వు చదువుతున్నా కానీ దాని అర్థం నీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉన్నప్పుడు, దారి చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది, దీని గురించి చెప్పకపోతే నాకు ఏం అర్థమవుతుంది, మీరు రండి అని చెప్పేసి బ్రతిమలాడుతూ నా పక్కనే కూర్చోండి, రథంలో కూర్చోండి, నాకు బోధించండి అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాడు ఆయన. ఆడు పిలుపు తనతో కూడా వెంట వెళ్ళి ఆ గ్రంథంలో ఉన్న ప్రభువు గురించిన వర్తమానము తెలియపరుస్తూ అక్కడ ఆయన చదువుతున్నది ఏంటంటే ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లగా మౌనంగా ఉన్నారు అని చెప్పి ఆ యొక్క సందర్భాన్ని వివరించి
తెలియపరిచినప్పుడు ప్రియులారా, ఆయన వెళ్తూ ఉన్నప్పుడు పక్కనే ఒక నీరు కనబడుతూ ఉంది, ఏరు కనబడుతూ ఉంది. ఆ నీటి వైపు చూసి, ఇదిగో నీళ్లు, నాకు బాప్టిజం ఇవ్వడానికి మీకు ఏమైనా ఆటంకమా, నాకు బాప్టిజం ఇవ్వండి అని చెప్పి ఆ యొక్క నపుంసకుడు అన్నప్పుడు ప్రియులారా, ఆయన పిలుపు ఆ యొక్క నీటిలోకి దిగి ఆయన యేసు పేరట బాప్టిజం ఇవ్వటం జరిగింది. ఆయన రక్షణ పొందుడు. దానివల్ల ఆయన చాలా సంతోషపడ్డాడు. అక్కడి నుంచి మరలా పిలుపు వేరే ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయాడు. చదవండి, ఆ సందర్భం పైనే ఉంటుంది. అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుదాం. ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్యమును కలుసుకోమని పిలుపుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దాన్ని కలుసుకొనమని చెప్పెను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా అతడు, ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండు అని పిలుపును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏమనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె వలె ఎలాగో మౌనంగా ఉండునో, గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉండునో అలాగ ఆయన నోరు తెరవకుండెను. ప్రియులారా, ఈ యొక్క సందర్భమే వివరిస్తా ఉన్నాడు పిలుపు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సందర్భం కూడా అదే. ఆయన మౌనముగా ఉన్నాడు, గొర్రె వలె. ఇక్కడ గొర్రె వలె గొర్రెని పోలుస్తూ ఉన్నాడు, కానీ గొర్రె కాదు అక్కడ. అర్థమైందా? ఇక్కడ గొర్రె యొక్క లక్షణం మనం తెలుసుకోవాలి. మొదట గొర్రె యొక్క లక్షణం ఏంటంటే ప్రియులారా, అది చాలా శాంత మృదువు కలిగిన ఎటువంటి ప్రియులారా నిష్పక్ష అంటారు కదా, ఏమని, తనకి ఎటువంటి కలంకము లేనటువంటిది. అది క్రూరమైన జంతువు కాదు, సాధు జంతువు. తనకు వేసిందే తింటది. ఇతరులు దాని దగ్గరికి వెళ్ళిపోయి అలవాటు పడిపోయి మొక్కల నాటిని పడిపోయి తినేదు. అది ఉన్న చోటనే ఉంటుంది. దేనికి స్తోత్రం. మేకల గుంపు అయితే ప్రియులారు, అది దాన్ని తినేస్తుంది, పక్క దాన్ని కూడా తినేస్తుంది, దొరికింది కూడా తినేస్తుంది. మేకలకి ఆకలి ఎక్కువ. ప్రేమన దేవుని వాళ్ళు ఒక సందర్భంలో అడవులో ప్రియులారా, ఈ మేకలు ప్రేమన దేవుని వాళ్ళరా, మేకల్ని జంతువులు తినేస్తూ ఉన్నాయంట అడవుల్లో. సింహాలు, క్రూర మృగాలు, పులులు, నక్కలు, ఇలాగా ఈ యొక్క మాంసభక్షకులైన ఈ యొక్క జంతువులు ఈ యొక్క మేకల్ని తినేస్తూ ఉన్నాయంట. మేకలు కనబడితే తినేస్తున్నాయంట. ఈ మేకలు ప్రియులారా ఏమని వేడుకున్నాయంటే దేవుణ్ణి, దేవుడా ఇక మమ్మల్ని అన్ని జంతువులు తినేస్తూ ఉన్నాయి, కాబట్టి వాటికి మేము దొరకకుండా, అవి మమ్మల్ని తినకుండా ఆ సింహాల నోళ్ళు మూసేయండి, అవి కూడా మాకులాగానే గడ్డి తినేలాగా చెయ్యండి అని చెప్పి మేకలు దేవుడిని వేడుకున్నాయంట. దేవుడు అలా సాధ్యం, అది ఎలాగా సాధ్యం అని చెప్పని సరే అని చెప్పి ప్రియులారా దేవుడు ఆ సింహాలకి నోళ్ళు మోయించి మాంసాన్ని తీసేసి ప్రియులారా ఆ యొక్క పచ్చగడ్డి తినేలాగా చేశాడంట. ఇప్పుడు సింహాలు పచ్చగడ్డి మేస్తూ ఉన్నాయి, మేకలు కూడా పచ్చగడ్డి మేస్తూ ఉన్నాయి. ఇక్కడ ప్రియులారా అడవంతా కూడా పచ్చగా సుభిక్షంగా ఉంది. మేకలు కడుపు నింపడం కోసమే కాదు, అవసరం లేకపోయినా తినేస్తూ ఉంటాయి. కడుపు నింపడమే కాదు ప్రియులారా, ఇంకా దొరికినంత మటుకి తినేస్తూనే ఉంటాయి. అవి ఆకలి ఎక్కువ కాబట్టి అవో తినేస్తూ ఉంటుంటే అడవిలో పచ్చిక బయళ్ళన్నీ కూడా అంతరించిపోతూ ఉన్నాయంట. ఏమైపోతున్నాయి?
అంతరించిపోతూ ఉన్నాయంట. పచ్చిక బయళ్ళను కూడా అంతరించిపోయి, అంటే పచ్చదనం అంతా కూడా పోయింది. ఎప్పుడైతే పచ్చదనం పోయిందో ప్రియులారా, ఇక అంతా కూడా మోడుబారిపోయి చెట్లన్నీ కూడా ఆకులు కూడా తినటం మొదలెట్టినాయి అంట. కింద గడ్డి ఎంత అయిపోయేసరికి ఏమైనాయి, చెట్ల మీద ఉన్న ఆకులు కూడా తినేయటం మొదలెట్టినాయి అంట. చెట్లు ఇంకా చిగురించకుండా అలాగే మోడుబారిపోయి చనిపోయినాయి అంట. ఇంకా ప్రియులారా, పక్షులు మరి చెట్లు వాటికి కూడా మరి పువ్వులు తిని అవి కూడా ఉండే పక్షులు కూడా ఏమైపోయినాయి, ఇంకా అవి కూడా ఆకలి దొరక్క, ఆహారం దొరక్క అవి కూడా అలాగలాగా అంతరించిపోతున్నాయంట. వీటి కూడా ఇంకా తినడానికి ఏం లేవు. ఇంకా ఈ జంతువులు కూడా మేకలకైనాను ఇట్లకైనా సరే ఇంకా తినడానికి ఏమీ లేవు. ఎప్పుడైతే పచ్చదనం ఉన్నదో ప్రియులారా, ఆ పచ్చదనానికి వర్షం కురుస్తుంది. ఆ పచ్చదనం లేకపోతే ఏమవుతుందంటే వర్షం కూడా కురవదు. ప్రకృతి అటువంటిది. ఇంకా వర్షం కురవదు. వర్షం కురవపోయేసరికి త్రాగడానికి కూడా నీళ్ళు కూడా ఉండవు. ఇంకా ఆకలి నీరైనా దాదు అని చెప్పేసి ఉన్న నీరుని కూడా తాగేస్తున్నసరికి జంతువులన్నీ ఇంకా నీరు కూడా తరిగిపోయి ఇంకా అప్పుడు మరలా ప్రార్థన చేస్తున్నాయంట. దేవుడా దేవుడా, మాకు ఈ పచ్చదనం కావాలి, నీరు కావాలి, ఇవన్నీ కూడా కావాలని చెప్పంటే అప్పుడు చెప్తున్నాడంట దేవుడు ఏమని, ఇప్పుడు మేకలు దేని క్రమం అదే ఉండాలి. నువ్వు గడ్డి తింటున్నావు, నిన్ను తినేది జంతువు ఒకటి ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడే క్రమం అనమాట. అది నువ్వు పచ్చదనాన్ని పాడు చేయటానికి నువ్వు ఎక్కువగా నీ సంతానం పెరిగే కొలిది ఏమవుతుంది, పచ్చదనం అంతా వెళ్ళిపోతుంది. నువ్వు అంతరించుకొలిది పచ్చదనం పెరుగుతూ ఉంటుంది. నువ్వు కూడా పుడతా ఉంటావు, కానీ ఒక పరిమితి అంతే. ఏంటిది? ఒక పరిమితి మాత్రమే. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది కూడా అదే ప్రియమైన దేవుని బట్టి. ఏంటంట, ఒక పరిమితి అనేది దేవుడు చక్కగా క్రమం మార్చి పెట్టాడు. మనుషులు పుడుతూనే ఉంటారో, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. పుట్టడమే ఉంచేసి చనిపోవటం ఆపేయడం అనుకోండి, ఈ భూమి పాటికి ఇప్పుడు ఎలా బస్సులో ఖాళీ లేకుండా ఎలా తిట్టేసుకుంటున్నారో, కొట్టేసుకుంటున్నారో, ట్రైన్లోని ఆటలోకి ఎలా ఖాళీ ఉండలేదో అలా భూమి మీద కూడా ఖాళీ ఉండదు. స్థలాల కోసమే కొట్టుకుంటున్నారు ఇప్పుడు, స్థలాల కోసమే. కానీ మనుషులు కదలటానికి కూడా ప్లేస్ ఉండదు. పుట్టుక ఒకటే ఉండి మరణం లేకుండా ఉంటే, దేవుడు వస్తాను ఉండాలి, కొత్త నీరు వస్తాను ఉండాలి, పాత నీరు వెళ్ళిపోతూనే ఉండాలి. దేవుడు క్రమం పెట్టాడు. ఆ క్రమంగానే వెళ్ళాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు జంతువులు ఒకటే సాధు జంతువుల కింద ఉంచేసి అన్ని జంతువులను చేస్తూ ఉంటే, ఆ సాధువులు తినేది ఏంటంట, గడ్డే. అది సంతానోత్పత్తి పెరిగిపోతూ ఉంటే భూమి మీద గడ్డి ఎక్కడి నుంచి వస్తుంది? దానివల్ల ప్రకృతి యొక్క చక్రం చెడిపోతుంది. ప్రియులారా, ఇక్కడ ఇదే ఆ గొర్రె యొక్క స్వభావం ఏంటంటే, దానికి అవసరమైనదే ఉపయోగించుకుంటుంది, కానీ అనవసరమైనదే ఉపయోగించుకోదు. అది మృదు స్వభావం కలిగినది, శాంతం కలిగినది. ప్రియులారా, ఒక మేకని ఇంట్లో పెంచుకోండి, దాని అరుపు ఒకలాగా ఉంటుంది. గొర్రెని పెంచుకోండి, అది ఉన్నట్టే తెలియదు ఇంట్లో. చూసారా? తెలుసు కదా, అది కూడా అరుస్తుంది, దాని శబ్దం కూడా ఉంటుంది, కానీ అది చాలా సైలెంట్గా ఉంటుంది, గుట్టు చప్పుడు కానట్లుగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, క్రమశిక్షణ కలిగి ఉంటుంది. దాని స్వభావం అటువంటిది. ఇప్పుడు దానితో పోల్చారు అంతే వాక్యము. గొర్రె వలె వదకు తేబడ్డారు. ఆ గొర్రె ఎలాగైతే కత్తిని చూపించి ఇదిగో నేను చంపేస్తున్నానో, నీ తల కోసేస్తానని చెప్పంటే ఆ గొర్రె ఎలాగే చూస్తుంది. ఆ అని పారిపోదు. మేక ఇలా పట్టుకుని కత్తి ఇలా పెట్టగానే ఇలా పొడుచుకుని వెళ్ళిపోద్ది, అది పరిగెత్తుని వెళ్ళిపోద్ది మేక. ఈ గొర్రె దగ్గర కత్తి ఎదరం కట్టి ఇలా చూపించి ఇలా భయపెట్టినా కూడా అది మౌనంగానే ఉంటుంది, ఇలాగే ఉంటుంది. అంటే అక్కడ ఈ సంఘటన చూపిస్తా ఉన్నాడు వాక్యము ద్వారా. ఆయన సిలువ వేసే సమయంలో, నేరాల మోపే సమయంలో ఆయనను నిందితుడిగా పెట్టి పేర్కొంటూ ఉన్నప్పుడు, ఆయన తను మాట్లాడే అవకాశం ఉన్నా కూడా, తన యొక్క విషయాలను బోధించుకునే అవకాశం ఉన్నా కూడా ఆయన మాట్లాడకుండా మౌనిగానే ఉన్నాడు. మౌనము సగం అంగీకారం అంటారు మనుషులైతే. మౌనం ఏంటంట, సగం అంగీకారం అంటారు. ఇప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడని చెప్పేసి దానికి అంగీకారంగా ఏమనుకున్నారు, అంగీకరించేశారు ఇంకా అందరూ కూడా. ఇంకా నేనే అడుగుతాను, నువ్వు రాజువా అంటే అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాను. నువ్వు అన్నట్టే అయిపోయింది. ఇంకా అని నేను రాజు, నేను గర్వంగా చెప్పుకోవట్లేదు. అక్కడ నువ్వు దేవుని కుమారుడువా అంటే అంటా ఉన్నాడు. అంతే తప్ప ఇంకేమి అడిగిన దానికి సమాధానం తప్పించి ఎవరన్నా బోన్లో పెట్టేసి నీకు నువ్వు ఏదైనా వాదించుకోవాలనుకుంటే వాదించి, నీ తరపున ఎవరు మాట్లాడుకుంటే లాయన పెట్టుకోలేదు, నువ్వే మాట్లాడుకని చెప్పేసి చెప్తూ ఉంటారు. అప్పుడు నేను ఇలా చేశానండి, అలా చేశానండి, అందరు నా మీద కక్ష గట్టి చేస్తా ఉన్నారండి అని చెప్పి ఆ యొక్క మాటలను తెలియపరుస్తూ వారి యొక్క వాదన వినిపిస్తూ ఉంటారు.
కానీ యేసుక్రీస్తు వారు తన వాదన ఏమి వినిపించట్లేదు. నువ్వేమనుకున్నావు, అవును నేను అదే, నువ్వేమనేసుకున్నా ఏం మాట్లాడేసుకున్నా అదే చెప్తూ ఉన్నాడు తప్ప తను ఏమి మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. ప్రేమన దేవుని వారలరా, కాబట్టి ఇక్కడ యెషయా గ్రంథంలో అదే మాట తెలియపరుస్తున్నాడు. ఆ వాక్యం కూడా చదువుదాం. యెషయా గ్రంథంలోకి వెళ్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 8, 6, 7 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6, 7 వచనాలు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. చెప్పాలి, చదవండి. యెహోవా మన అందరి వెనకాల చెప్తుందా, చదవండి. దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనుపోబడెను, అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడెను కదా. ప్రియులారా, ఇదే వాక్యము ఈ యొక్క నపుంసకుడు చదువుతూ ఉన్నాడు. ఇదే గ్రంథం గురించి అపోస్తలుల కార్యములు దానికి వివరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఫిలిప్ అక్కడ ఉన్నాడు కాబట్టి. యెషయా గ్రంథం ఇది మనం చదువుకున్నదే. ఈ గ్రంథాన్నే ఆయన అక్కడ చదువుతూ ఉన్నాడు. ఫిలిప్ వెళ్ళాడు, దేవుని సేవకుడు వెళ్ళాడు. ప్రియులారా, ఆయనను తీసుకొస్తూ ఉన్నారు, ఆయన బంధించి తీసుకెళ్తా ఉన్నారు. మాట్లాడలేదు. కొరడా దెబ్బలు కొట్టారు, మాట్లాడలేదు. ఉమ్ము ఊసారు, మాట్లాడలేదు. పిడిగొద్దులు గుద్దారు, మాట్లాడలేదు. ముళ్ళ కిరీటం పెట్టారు, మాట్లాడలేదు. కర్రతో నెత్తి మీద కొట్టారు, మాట్లాడలేదు. ఆయనను ప్రియులారా అపహాస్యం చేశారు, మాట్లాడలేదు. దూషించారు, బదులు దూషించలేదు, మాట్లాడలేదు. ఆయన సిలువ ఎత్తుకుని వెళ్తూ భుజాన మోసుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు జనాలు ఏడుస్తూ ఉంటే మాట్లాడాడు. ఆయన నిందించిన కొట్టినేం మాట్లాడలేదు. జనాలు ఏడుస్తూ ఉంటే అమ్మలారా నా కోసం ఏడవద్దండి అని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో ఆయనకు తెలుసు. ఆయన సిద్ధపడ్డాడు, సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఎవరికైనా నొప్పి వస్తూ ఉంటే ఆ నొప్పి బాధ అమ్మో 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 అని తెలియపరుస్తారు. ఏడుస్తూ ఉంటారు, అమ్మా నొప్పి వస్తుంది, అమ్మో నొప్పి వస్తుంది, అయ్యో నొప్పి వస్తుందని ఏడుస్తూ ఉంటారు. కొందరైతే ములుగుతూనే ఉంటారు, రాత్రి అంతా అమ్మా అమ్మా అమ్మ ములుగుతూనే ఉంటారు ఆ దెబ్బలకి. ఎందుకంటే ఆ నొప్పి మనకు వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆ నొప్పి పక్కన కూడా తెలియాలని చెప్పేసి వినిపించలేకమ్మా అంటూ ఉంటారు, వినపడేటట్లుగా. వాళ్ళు వినిపిస్తున్నారు లేదని చెప్పి మరీ ఇంకా ఎక్కువ అంట. వాళ్ళు ఏమైంది, ఎందుకు వెళ్తున్నావు అంటే అమ్మో దెబ్బ తగిలేసిందమ్మా, అమ్మ ఇలాగ అయిపోయిందమ్మా అని చెప్పి తెలియపరుస్తారు. ప్రియులారా, వారి బాధను వ్యక్తం చేసుకుంటారు. వ్యాధిని ఇతరులకు తెలియపరిస్తే వారు ఓదారుస్తారనే ఆతృత కలిగి ఉంటారు. అంటే యేసుక్రీస్తు వారిని ఓదార్చేవారు ఎవరో లేరు. ఆయన బాధను వ్యక్తపరచడానికి ఆయన వ్యక్తపరచుకోలేకపోతున్నాడు, మౌనంగానే ఉన్నాడు. అక్కడ మౌనంగానే ఉన్నాడు, ఇక్కడ కూడా మౌనం. అయ్యో నా చెవి కొట్టేశారు, నా కాలుమే కొట్టేశారు, నా నెత్తిమే కొట్టేశారు, నా తలకమే కొట్టేశారు, నా నడుమే కొట్టేశారు, అయ్యో అయ్యో అని ఏడవట్లేదు. ఆయన తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, తన పని తాను చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే ఆయన రాత్రి ఆయన గెచ్చబడిన తోటలో ఆయన రక్తం వలె చెమట బిందువులు కారుతా ఉన్నప్పుడు ఆయన సంకటం చూసుకుని తప్పించుకోవచ్చు. అదంతా ముందే చూశాడు కాబట్టి తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు ఏం జరుగుతుందో అంతా కూడా ఆయన ముందే చూశాడు కాబట్టి, ముందే ప్రార్థనలో ఆ యొక్క సంఘటన తెలుసుకున్నాడు కాబట్టి, జరగబోయేది ఆయన మనసులోకి వచ్చింది కాబట్టి దాన్ని చూసి ప్రియులారా అలాగే జరగబోతుందని ముందే ఆ రాత్రి దాని యొక్క బాధను వ్యక్తం చేసేసుకున్నాడు. అర్థమైంది మీకు? రేపేం సంభవిస్తుందో మనకు ఇప్పుడే తెలిస్తే మనం ఎలా ఉంటాం? రేపు మా ప్రాణం పోతుందంటే ఇప్పుడే ఇవాళ నుంచి తింటాం మానేసి ఏడుతో కూర్చుంటాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు రేపు జరగబోయే సంఘటన ముందే ఆలోచించి దాని యొక్క పర్యవసానం ముందే ఆలోచిస్తున్నప్పుడు రక్తం వల్ల చెమట బిందువులు కారిపోతూ ఉన్నాయి. అంటే అదే ఆయన చివరి సంఘటన. అంటే ఆ బాధ వ్యక్తం చేసుకుంటూ ఆయన చెమట కారుస్తూ ఉన్నాడు. చెమట ఎప్పుడు వస్తుంది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కబోతు వచ్చినప్పుడు వస్తుంది. రెండోది
మనకి గుండె వేగంగా కొట్టుకున్నప్పుడు, గుండె మా పరిమితిగా కొట్టుకోకుండా ఇంకా ఎక్కువగా కొట్టుకుంటున్నప్పుడు, గుండె వేగం పెరిగిపోతున్నప్పుడు చెమటలు పట్టేస్తాయి. ముచ్చి చెమటలు అంట. శరీరం అంతా పట్టదు, ముఖం నిండా కారిపోతూ ఉంటుంది. తర్వాత శరీరం అంతా కూడా కారిపోతూ ఉంటుంది. అంత భయంకరం. అది హార్ట్ అటాక్ వచ్చే ముందు జరుగుతుంది. అది జరిగి స్తోత్రం. అది తన వల్ల కానప్పుడు ప్రియులారా, ఈ బాధ అంట, ఇటువంటి బాధ అంట, నవమాసాలు మోస్తున్న తల్లి చివరి సమయంలో బిడ్డ కనేటప్పుడు పడుతున్న వేదన కంటే ఇది చాలా భయంకరమైన వేదన అంట. మరణ వేదన. ఏ వేదన ఇది? మరణ వేదన. దేనికి స్తోత్రం. బిడ్డ పుట్టేటప్పుడు పుట్టే వేదన కంటే మరణ వేదన చాలా భయంకరమైనదంట. ఆ వేదన అది చాలా గుండెలో తరికిపోతూ నరాలు బిగిసిపోతూ ఉంటాయంట. అది ఆయన అప్పుడే భరించేశాడు. దానికి స్తోత్రం. ప్రియులారా, ఆయన మరొక మాట రాస్తుంది. ఏమనంటే, ఈ యొక్క యోహాను రాసిన సువార్తలో, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనం ఏమనంటే, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే గొర్రె పిల్లలా తీసుకొచ్చారు. ఆయన లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. గొర్రె పిల్ల పాపం ఎలా మోసిపోద్ది? పాత గ్రంథంలో గొర్రె పిల్లను వధిస్తూ ఉన్నాం కదా. ఆ గొర్రె పిల్ల పాపాలను నివృత్తి చేయలేదు. పాత గ్రంథంలో ఉన్న గొర్రె పిల్ల మామూలు గొర్రె పిల్ల, అది కప్పేస్తుంది అంతే. ఇప్పుడైతే లోక పాపములన్నింటినీ మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల యేసయ్య. అప్పుడు గొర్రె పిల్లని పెట్టారు కాబట్టి గొర్రె పిల్లగా అనవలసి వస్తుంది. పాత గ్రంథంలో గొర్రె పిల్ల చేత పాపాన్ని పరిహారం చేశారు కాబట్టి ఈయన ఆ స్థానంలోకి వచ్చాడు. కాబట్టి ఆయన కూడా పాపాన్ని పరిహారం చేస్తానని చెప్పి వచ్చారు. కాబట్టి ఈయన లోక పాపములను మోసపోవడం వచ్చిన గొర్రె పిల్లగా వచ్చారు. దేవునికి స్తోత్రం. గొర్రె పిల్ల అంటే దేవుని పిల్లని కాదు. ఆ పాత గ్రంథంలో గొర్రె పిల్ల ఏడాది గొర్రె పిల్ల, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఇప్పుడు మన మధ్య ఉన్నారు అనుకోండి. అప్పుడు మనమందరము కలిపి ఆయనను సిలువేశాం అని నమ్మండి. మనందరం కలిపి ఆయనను సిలువేశాం. ఇప్పుడు అక్కడ వేసే వారందరూ కూడా మనలాంటి వాళ్ళే. కాబట్టి నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో ప్రభు వారిని కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. ఆయన ఎక్కిన మొదటి మాటలో చెప్పేసారు ఏమనంటే, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని. ఈ 7 మాటలు గుడ్ ఫ్రైడే రోజు చెప్తాం కాబట్టి ఇప్పుడేం చెప్పరు ప్రసంగాల్లో. ఆ రోజునే ప్రత్యేకంగా గుడ్ ఫ్రైడే రోజు చెప్తారు. కాబట్టి ప్రియులారా, వీరిని క్షమించండి, వీరిని క్షమించడం అని చెప్పి ఆయన క్షమిస్తున్నాడు. ఎందుకంటే పరలోక ప్రార్థనలో మా అపరాధములు మేము క్షమించిన ఎడల మీ అపరాధములు క్షమించబడతాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మిమ్మల్ని అందరినీ జాగ్రత్త ఒక్కొక్కరి సంగతి చెప్తాను. రేపు పొద్దుట ఒకళ్ళని కొట్టారు, ఒకళ్ళని తిట్టారు, ఒకళ్ళని కొట్టి ఇలా చేశారు, మూసారు, రేపు పొద్దుట ఒక్కొక్కరి సంగతి చెప్తాను లేచిన తర్వాత అని చెప్పేసి కక్ష పెట్టుకున్నాడా? ఆయన అందరినీ క్షమించేశాడు. దేనికి స్తోత్ర. మనం లెక్కేసుకుంటాం, ముందెవడు కొట్టాడు, ముందెవరు తిట్టారు, నా ముందు ఒకలాగా ఉన్నారు, వెనకాల ఒకలాగా ఉంటున్నారు అని చెప్పేసి ఆ రోజు అంటారు కదా, దుమ్ము దులిపేయని అంటారు. అంటే కేకలెట్టారు, తిట్టేస్తారు, దుమ్ము దులిపేయను, వదిలించేయను, ఆ దుమ్ము అంతా వదిలించేయను, వదిలిపెట్టేయరాలా. నన్ను ఏదనుకున్నారు, నన్ను చూస్తే నేను మామూలు దాన్ని కాదు, నేను మామూలు కాదు, నేనే తక్కువ అని స్నేహితున్నారు నన్ను అనుకుంటాడు. వీళ్ళారా, ఎలాంటి వారైనా సరే ఏమైనా సరే దేవుని చిత్త ప్రకారంగానే మనకు మనం తగ్గించుకుంటూ ప్రభువుని హెచ్చిస్తూ మనకు మనం తగ్గించబడి ప్రభువుని హెచ్చించేటట్లుగా మన జీవితం ఉండాలి. ప్రభు ఎలాగైతే తగ్గించుకుని వదకు తేబడిన గొర్రెవలె మౌనంగా ఉన్నారో మనం కూడా ప్రతి సమయంలోనూ, ప్రతి కష్టాలలోనూ, ప్రతి ఇబ్బందులలోనూ, ప్రతి యొక్క అవసరతల్లోనూ మనము మౌనంగానే సాధించుకోవాలి. దేవుని ఎదుట మౌనంగా నిలబడాలి. ప్రభువా, నా పరిస్థితిది, నేను నిమిత్త మాత్రుడను, నా వల్ల ఏమీయో కాదు, నేను ఇంతలో కనబడి అంతలో మాయమైపు ఆవిరి వంటి దాన్ని, నా ముందర ఎంతో వెళ్ళిపోయారు,
నా దినములు నాకు తెలియదు ప్రభు, నేను ఏదో చేయలేను, ఏదో తీసుకురాలేను, కాబట్టి నేను నిమిత్త మాతృని చెప్పి దేవుని ఎదుట మౌనంగా నువ్వు గోజాడిని ఎడల, ఆయన ఎదుట నిలబడిన ఎడల దేవుడు నీ మొరను ఆలకిస్తాడు. నేనే చేయగలనని చెప్పి నువ్వు అనుకుంటే ఏదియో చేయలేవు. సమస్తం ఆయన చేతులకు అప్పచెప్పు. ఆయన నిన్ను ఆదుకుంటాడు, ఆయన నిన్ను ఎత్తి పడతాడు, ఆయన నిన్ను నడిపిస్తాడు, కాపాడుతాడు, దీవిస్తాడు, సంతోషభరితమైన వాతావరణంలో నిన్ను ఉంచుతాడు. దేనికి స్తోత్రం. అటువంటి సమయం, అటువంటి అవకాశం ఇవ్వటం కొరకే ఆయన నలగొట్టబడ్డాడో. మనం పొందవలసిన శ్రమలు, ఆయన వెళ్ళిపోయాడు శ్రమల్లోకి, మనల్ని శ్రమల గుండా నడిపిస్తాడు, కానీ శ్రమలు మాత్రం ఆయన పొందేశాడు. ఆయన శ్రమల్లో నుంచి వెళ్ళిపోయాడు. ఆ శ్రమల్లో నుంచి మనల్ని తీసుకెళ్తారు, కానీ శ్రమలు మన మీదకే రాకుండా వాటిని ఎదుర్కొనే ఆయుధముగా ఆయన మన ముందర నిలుస్తున్నాడు. మనకు ముందర ఆయన నడుస్తాడు, మన చెయ్యి పట్టి నడిపిస్తాడు. అటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనతో ఉండగా మనకు లోటు ఏమీ లేదు. ఇటు వాక్యం ద్వారా దేవుడు మనం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో సాక్ష్యములు, ప్రార్థనలు ఏమైనా ఉంటే తెలియపరచండి, ప్రార్థన చేద్దాం.